రైతుల పక్షపాతిగా ఉంటూ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ప్రతి 2000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రైతులకు చేయి పట్టుకుని నడిపించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి విత్తనం వేసేనాటి నుంచి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా మరి ఆ రైతు భరోసా కేంద్రాలు పనిచేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తే మరి ఆ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా రైతులకు చేసిన పరిస్థితి లేదు. రైతులకే కాదు, ఎవరికి ప్రజలకు కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మరి నీరు గారుస్తున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి రైతులంతే పడదు. ఎందుకంటే ఆయన మనసులో మాట చెప్పాడు, వ్యవసాయం దండగా అని చెప్పాడు. మరి అదే తరహాలో రైతులకు ఎంత చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారిది. మరి అదే ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బాంధవుడుగా మరి ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చి మరి రైతుల అనేక విషయాల్లో ఆదుకున్న వ్యక్తి ఆనాడు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తండ్రి అడుగుజాడల్లోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తూ మరి రైతుల్ని ఆదుకున్న పరిస్థితి మనం అందరూ కూడా చూసాం గత 5 ఏళ్ల కాలంలో. మరి ఈరోజు అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఈరోజు రైతులందరూ కూడా ఇప్పుడే చెప్పినట్టుగా మనం ఖరీఫ్లో కూడా రైతులు నష్టపోయారు. మరి ఈరోజు రబీ కూడా పూర్తిగా వర్షాలతో మరి ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అనేది ఎక్కడ ఆదుకున్న పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండింది, మరి ఈనాడు కూడా ఉంటుంది, రాబో రోజుల్లో కూడా రైతుల పక్షపాతిగా ఉంటూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మరి ఖచ్చితంగా రైతులకు మేలు జరిగే విధంగా మరి ఉద్యమాలు చేస్తాం రైతుల పక్షాన. మరి ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా 13వ తేదీ ఉదయం 10 గంటలకల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి కడపకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ శాసనసభ్యులు మరియు శాసన మండలి సభ్యులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా రైతులతో అండగా ఆ ర్యాలీలో పాల్గొంటాం. మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మరి